నమస్తే ఫ్రెండ్స్. రాజాసాబ్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి మూవీ. పాన్ ఇండియాలో మన రెబల్ స్టార్ తీసినటువంటి మూవీ. అసలు మా దర్శకత్వం అయితే పరంగా ఎంత బాధ పెట్టిందంటే మారుతి వచ్చేసరికల్లా మామూలు బాధ పెట్టలే. ఆడియన్స్ వచ్చేసరికల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అని చెప్పుకోవచ్చు మారుతి గారు మూవీకి. ఎందుకంటే మీరు ఒక స్పిరిట్ మూవీకి కానీ, సాలార్ 2 మూవీకి కానీ, ఇంకా డ్రాగన్ మూవీకి కానీ, ఫౌజీ మూవీకి కానీ ఇలాంటి మూవీస్ నమ్మకం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా బిగ్గెస్ట్ మూవీస్. అంతేకాకుండా ఎటువంటి రెస్పాన్స్ లేకుండా బాక్స్ ఆఫీస్ షేక్ చేసేటువంటి మూవీస్ అవన్నమాట. కానీ ఈ రాజాసాబ్ మూవీ చిన్న డైరెక్టర్తో వస్తుందని చెప్పి మనం అయితే ఫస్ట్ అనుకున్నాం. కానీ ఎలాగో అలా ట్రైలర్ చూసిన తర్వాత నమ్మకం పెట్టుకున్నాం. నమ్మకాన్ని అంతా కూడా అపజయం చేసి పడేసిండు మారుతి అని చెప్పి క్లారిటీగా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే అర్థమైపోతుంది. ఈ రోజు అయితే డే 15 ఎంతకన్నా కలెక్షన్లు వచ్చినాయి, ఏ సంగతి, టోటల్గా షేర్ ఎంత మొత్తం అని చెప్పి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే. ఎందుకంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మీ గురించి అయితే డే 25 అయినా సరే మూవీ ఉన్న రోజులు అయితే నేనైతే కలెక్షన్ల వీడియోస్ పెడతా కాబట్టి ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే కోరుకుంటాను ఫ్రెండ్స్. అదొక్కటే నా యొక్క రిక్వెస్ట్ అనమాట. నైజాంలో బీవచ్చమైనటువంటి ప్రీలీజ్ బిజినెస్ 41 కోట్ల బిజినెస్ అయితే ఇప్పటి వరకు డే 15 అయితే గడుస్తుంది అనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే నైజాంలో 32 కోట్ల వరకు వెస్ట్లో కనుక చూసుకుంటే 6 కోట్ల వరకు షేర్ వస్తే, గుంటూరులో 6 కోట్ల వరకు వచ్చింది, కృష్ణాలో 4 కోట్ల వరకు వచ్చింది. టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి 80 కోట్ల వరకు షేరు, 120 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే నమోదైతే చేసింది రాజాసాబ్ మూవీ. కర్ణాటకలో 9 కోట్లు, హిందీలో 13 కోట్లు. బిగ్గెస్ట్ ప్రమోషన్ అని చెప్పారు, కామెడీ అని చెప్పారు, ట్రిల్లర్ అని చెప్పారు. మూవీలో ట్రిల్లర్ లేదు, కామెడీ లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి విధానం అయితే అసలు లేనే లేదనమాట. 50-60% అయితే మనల్ని అయితే బాధ పెట్టిండు మారుతి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఓవర్సీస్లో 17 కోట్ల వరకే వచ్చినాయి. ఇంకా మనమైతే ఓవర్సీస్లో ఇంతకుముందు కనుక చూసుకుంటే ఒక 8 మిలియన్ మార్క్ అయితే క్రాస్ అయితే చేసేది ఏ మూవీ అయినా సరే. ఇప్పుడు చూసుకుంటే ఒక 3 మిలియన్ ప్లస్ అయితే నడుస్తుంది అనమాట అమెరికన్ డాలర్స్ వచ్చేసరికల్లా. టోటల్గా వరల్డ్ వైడ్గా 120 కోట్ల షేరు, 212 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే నమోదు చేసుకుంది రాజాసాబ్ మూవీ. అంతేకాకుండా మనం ఎంతో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే చేసిన మూవీ బెస్ట్ అవుతుంది, అంతేకాకుండా రికార్డులు కొడుతుంది అని చెప్పి దానంతా కూడా వేస్ట్ చేసిండు మన మారుతి గారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది అయితే కనీసం ఒక 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఇదైతే లాస్ను మిలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకున్నాను కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ గారు